రాష్ట్ర ప్రభుత్వం అమరావతి చుట్టూ ఏర్పాటు చేయనున్న ఔటర్ రింగ్ రోడ్డుకు తెనాలి ప్రాంతాన్ని అనుసంధానించే లింక్ రోడ్డును రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక గంగన్నమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లోక్సభ స్థానాన్ని కోల్పోయి జిల్లా హోదాకు నోచుకొని తెనాలి ఇప్పుడు ఓఆర్ఆర్కు లింక్ రోడ్డును కోల్పోతే ఈ ప్రాంతం వెనుకబాటుకు గురవుతుందని, ఈ ప్రాంత వాసులకు తీరని అన్యాయం జరిగినట్లు అవుతుందని హెచ్చరించారు. తెనాలి ప్రాంతానికి మేలు చేకూర్చేందుకు గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెనాలి విజయవాడ రోడ్డును 4 లైన్ల రహదారిగా మార్చాలని ప్రతిపాదించినట్లు గుర్తు చేశారు. అయితే పశ్చిమ బైపాస్ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాల్లో ఉన్నందున తన ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదని తెలిపారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కొన్ని మార్పులతో ఈస్ట్ బైపాస్ ప్రతిపాదన ఓఆర్ఆర్ డిపిఆర్లో చేర్చిందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుకి 2 వైపులా సర్వీస్ రోడ్లతో పాటు గొల్లపూడి నుండి గన్నవరం వరకు, వెస్ట్ బైపాస్ నారాకోడూరు నుండి తెనాలి కొల్లిపురం మండలాల మీదుగా ఈస్ట్ బైపాస్ కు రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఓఆర్ఆర్ కు కనెక్టివిటీ కోసం 2 బైపాస్లకు 6 వరుసల లింకు రహదారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. మొత్తం 38,500 కోట్ల వ్యయం కాగల ఈ ప్రాజెక్టులో వ్యయభారం తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తెనాలి ప్రాంతం నుండి కాజా వరకు నిర్మించ తలపెట్టిన 6 వరుసల లింక్ రోడ్డును రద్దు చేసిందన్నారు. దీనివల్ల తెనాలి ప్రాంతీయులకు అమరావతికి ఓఆర్ఆర్కు కనెక్టివిటీ ఉండదని, ట్రాఫిక్ రద్దీ రోడ్లలోనే చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుందని వివరించారు. ఇక స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్రంలో మంత్రిగా ఉన్న గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లింక్ రోడ్డు రద్దు ప్రతిపాదన కేంద్రం వెనక్కు తీసుకునేలా చూడాలని శివకుమార్ సూచించారు. లేకుంటే ప్రజల తరపున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నెలవారీ మామూలు కాకుండా అప్పుల పేరుతో కలెక్షన్ చేస్తున్న తెనాలి 2 టౌన్ సీఆర్ రాములు నాయక్ను వీఆర్ కు పంపుతూ తక్షణం నిర్ణయం తీసుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభినందించారు. ఇది కేవలం ఒక వ్యాపారి సమస్య మాత్రమే కాదని, పట్టణంలోని పలువురు వ్యాపారులకు ఇదే సమస్యగా ఉందన్నారు. వీఆర్ కు పంపిన సీఐపై మహిళలను లొంగ తీసుకుని అక్రమ సంబంధాలు నడుపుతున్న ఆరోపణ ఉన్నాయన్నారు. వాటిపైన విచారించాలని ఎస్పీకి సూచించారు. చంద్రబాబు ప్రభుత్వంలో తెనాల్లో పోలీసుల కారణంగా అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని తెలిపారు. అదేమంటే అన్నిటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణమంటూ చెప్పడం దారుణమన్నారు. మారిసిపేటలోని ఇల్లు అద్దెకు తీసుకుని ఖాళీ చేయడం లేదని, ఓ వృద్ధ మహిళ మేరకు వచ్చి మొరపెట్టుకున్న న్యాయం జరగడం లేదని ఎస్పీని ఉద్దేశించి అన్నారు. పైగా ఆమెపైన దౌర్జన్యం చేశారని తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, పార్టీ నాయకులు తాడిపేని రమేష్, కటారి హరీష్, కాల్చెట్టి వనికుమార్, కాకి దేవ సహాయం, రావి శ్రీనివాసరావు, షేక్ దుబాయ్ బాబు, కొర్ర యశోద, మైల విజయ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న తెనాలి చాలా అన్యాయం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకి చాలా అన్యాయం. అరే, రాజధానిని అనుసంధానం చేసుకోవటానికి ఓఆర్ రోడ్డుకి సర్వీస్ రోడ్లని ఈ ప్రాజెక్టులో ప్రతిపాదించింది ఎక్కడ? కాజా నుంచి తెనాలి, బహుశా కంచెలపాలెం, ఇటు అత్తోట, అటు నుంచి వల్లవాపురం మీదుగా, ఇటేమో గుడివాడ, ఇటు పాత ఇంజిన్ అనమల్లపూడి, ఇది నుంచి సర్వీస్ రోడ్లు, అంటే అటు గుంటూరుకి, ఇటు దీనికి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతా ఉంది? ఈ లింక్ రోడ్డు, సర్వీస్ రోడ్డు తీసేయటం వల్ల అసలు తెనాలి ప్రాంతం మళ్ళీ సపరేట్ అవుతూ ఉంది. తెనాలిని రాజధానికి అనుసంధానం చేసే ఈ రోడ్డు పోవటం వల్ల ఇది రాజధానికి, అంటే ఒకవేళ మనం తెనాలి ప్రాంత ప్రజలు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళటానికి ఏ రకంగా అయితే విజయవాడ నుంచి గొల్లపూడి, ఇప్పుడు కాజా దగ్గర వచ్చిన కొత్త బైపాస్ ఎక్కి వెళ్తూ ఉండాం. ఇప్పుడు ఎక్కడ దిగుతున్నాం? కాజా దగ్గర దిగి తెనాలికి రావాల్సి వస్తూ ఉంది. అలాగే ఇటు గుంటూరు మీదకి వెళ్ళాల్సి వస్తే నారాకోడు బుడంపాడు దగ్గర బైపాస్ ఎక్కాల్సి వస్తూ ఉంది. అంటే ఈ ఇన్నర్ రింగ్, ఈ రింగ్ రోడ్డు వలన ఈ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ప్రాంతాలని రింగ్ రోడ్డుకి అనుసంధానం చేసే విధంగా కదా రాజధానికి రోడ్డుకి సులువు చేయటానికి, రాజధాని ప్రాంతానికి అనుసంధానం చేయటానికి ఈ లింక్ రోడ్లు ప్రతిపాదిస్తే, ఇప్పుడు ఆ ప్రతిపాదనని ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందన్న ఉద్దేశంతో సుమారు 38,450 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే, కేంద్ర ప్రభుత్వం ఈరోజు 32,000 కోట్ల రూపాయలకి దాన్ని కుదించితే, ఈ 6,450 కోట్ల రూపాయలను ఆదా చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకపోతే ఈ ప్రాంతం, రాజధాని ప్రాంతానికి సరైన రోడ్డు మార్గం లేక
ఇప్పుడు ఏదైతే పాత రోడ్లు ఉన్నాయో, ఏది విజయవాడకి తెనాలికి వెళ్ళాల్సిన రోడ్డు, విజయవాడ తెనాలి నుంచి గుంటూరు వెళ్ళాల్సిన రోడ్ల మీదే ప్రజలు తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ రోడ్లు సరిపోవటం లేదనే కదా 4-వే తెనాలి నుంచి విజయవాడ కావాలని చెప్పింది. అటు నేనైనా, ఈరోజున్న మనోహర్ గారైనా, ఆ రోజు నేను ప్రతిపాదన పెట్టా, మా తెనాలి ప్రజలకి తెనాలి నుంచి 4-వే కావాలని. ఈరోజు మనోహర్ గారు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు 4-వే లేదు. మరి దీన్ని కూడా పోగొడితే ఈ ప్రాంతం, అభివృద్ధి చెందిన ప్రాంతం తెనాలి వెనకబడిపోతూ ఉంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, ఎందుకంటే ఆయన ఈ ప్రాంత వాసి, బురిపాలెం, వారు ఈరోజు గుంటూరు పార్లమెంటుకి మెంబర్గా ఉండారు, కేంద్రంలో మంత్రిగా ఉండారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మీకున్న, కేంద్ర ప్రభుత్వంలో మీకున్న ఆ ప్రాధాన్యత దృష్ట్యా మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టి, అలాగే రాష్ట్ర మంత్రిగా ఉన్న ఈ ప్రాంత, అంటే తెనాలి నుంచి ఎన్నికైన మనోహర్ గారు, మీరిద్దరూ ఈ నష్టాన్ని కనుక ఆపపోతే ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఎంతో చరిత్ర, ఎంతో ముందుండే తెనాలి ప్రాంతం ఇప్పుడు వెనకబడతా ఉంది. ఇది కనుక ప్రభుత్వం మేల్కొనపోతే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మేల్కొనపోతే ఈ నష్టం, ఇది చాలా తీవ్రమైన నష్టం అని చెప్పి గమనించమని కోరుతా ఉండా. ఒకవేళ నిజంగా గనక ఈ ప్రతిపాదన 32,000 కోట్లకి కుదించి కాజా నుంచి తెనాలికి రోడ్డుని, లింక్ రోడ్డుని గనక ఈ ప్రాజెక్టులో లేకపోతే ఈ ప్రాంత నాయకులుగా, ఈ ప్రాంత వాసులుగా ఉద్యమం చేయటానికి కూడా సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సిఏ తెనాల్లో డబ్బులు వసూలు చేయటమే కాకుండా అక్రమ సంబంధాలు కూడా తెనాల్లో పెట్టుకొని ఉండాడు. మీరు ఎంక్వైరీ చేయండి. ఆడవారి పట్ల ఈ ప్రాంతంలో వ్యవహరించి లొంగ తీసుకొని కాపరాలు కూడా పెట్టాడు. ఇట్స్ ఫ్యాక్ట్. మా మీదకి ఎంతోమంది మా దగ్గరకు వచ్చి చెప్పారు. అయినా ఏ రోజు ఓ రాజకీయ పార్టీకి ఉన్న వైఎస్ఆర్ పార్టీ దీన్ని ఏదో రాజకీయంగా రుద్దాలని మేము చూడలా. కన్సల్ట్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పాం. మేము అల్లరి చేయాలని చూడలా. చాలామంది బాధితులు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఆఫీస్కి వచ్చి చెప్పారు, సార్ ఇలా జరుగుతుంది అని. 2 టౌన్ సీఏని విఆర్కి పంపాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఒక వ్యాపారస్తుల దగ్గర కాదు స్వామి, ఈ తెనాల్లో ఉన్న చాలా వ్యాపారస్తుల దగ్గర చాలా డబ్బులు వసూలు చేశాడు. ఆడపిల్లల ఎలా అసహ్యంగా ప్రవర్తించాడు. సినిమాల్లో లాగా జీబు మీద కూర్చొని గన్ను పెట్టుకొని తిప్పుతా సెంటర్లో నుంచొని వీరంగం వేసి సినిమా పోజులు వేసి ఆలాల్ని అట్రాక్ట్ చేశాడు. ఈ వాస్తవాలు. నేనేం వ్యక్తిగత ఆరోపణలు చేయడానికి చెప్పట్లయ్యి. అదే నేను చెబుతుంది. డెఫినెట్గా నేను ఈ సందర్భంగా ఎస్పీ గారిని కోరుతుంది, సార్ కేవలం అతను డబ్బు వసూలు చేయటమే కాదు, ఆడవారి పట్ల కూడా అసభ్యకరంగా ఆడవారితో అక్రమ సంబంధాలు కూడా పెట్టుకొని ఈ తెనాల్లో ఉన్నాడు. మీరు దయచేసి ఎంక్వైరీ చేస్తే అవి కూడా బయటకు వస్తాయి. దాన్ని బట్టి మీరు చట్ట ప్రకారం చేయమని ఈ సందర్భంగా ఎస్పీ గారిని కూడా నేను కోరుకుంటాను. ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఈ ఓఆర్ఆర్ రింగ్ రోడ్లో కోతలు అనే విషయంపై తెనాలి ప్రాంత ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది తెనాలి ప్రాంత ప్రజల్ని వెనక్కి నెట్టివేయడమే జరుగుతుంది. ఈ రకంగా జరిగితే ఈ నందివెలుగు దగ్గర నుంచి కాజా వరకు ఈ 17.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి 6 లేన్ రహదారి ఆ ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇటు ఔటర్ రింగ్ రోడ్డుకి, ఈస్ట్ ఔటర్ రింగ్ రోడ్డుకి, వెస్ట్ ఔటర్ రింగ్ రోడ్డుకి అనుసంధానించే ఈ 6 లేన్ ఈ రహదారి మధ్యలో NH16 కూడా కలుపుకుంటూ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోతే ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్ కానీ ఎటు వెళ్ళాలన్నా సరే చాలా దూరాభార పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ ప్రాంత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ కాజా హైవే లైన్ని మన రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి మంత్రి గారు కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించి ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ లింక్ రోడ్ని